ఏఐ నైపుణ్యాలను నేర్చుకుని దేశంలో రాష్ట్రంలో ఏలూరు విద్యార్థులు అందరికంటే ముందు ఉండాలనే ఉద్దేశ్యంతో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని యువతకు విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే విధంగా కృత్రిమ మేధ నైపుణ్యాలను కల్పించాలనే లక్ష్యంతో ఏఐ ల్యాబ్స్ ను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. విద్యార్థి దశలోనే యువతకు ఏఐ నైపుణ్యాలు అందించేందుకు ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 4 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయించే కార్యక్రమం చేపట్టామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల విజన్ కు అనుగుణంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను నేర్పించి వారికి ఉన్నతమైన భవిష్యత్తు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. తాను చదువుకునే సమయంలో కంప్యూటర్ నేర్చుకున్నానని, ఇప్పటి విద్యార్థులు కంప్యూటర్ తో పాటు ఏఐ పరిజ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో జాబ్ స్కిల్స్ లో ఏఐ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో రోబోలు ఏఐ ద్వారానే అన్ని పనులు చేసే పరిస్థితి రాబోతోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల పట్టుదలతో అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీతో ఏపీ రూపురేఖలను మారనున్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. టెక్నాలజీ, స్టార్టప్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అమరావతిలో ప్రారంభించబడిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సేవలను ఉపయోగించుకోవాలని ఎంపీ సూచించారు. టెక్నాలజీ ఉపయోగించుకుని కొత్త ఆవిష్కరణలు చేసే ప్రతిభ గల విద్యార్థులు ముందుకు వస్తే టాటా ఇన్నోవేషన్ సెంటర్ కు పంపించడం ద్వారా వారి కలలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విద్యార్థులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సరికొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, స్థానిక నేతలు, ప్రతినిధులు, నేహా బండారి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఆప్కాబ్ చైర్మన్ గని వీరాంజనేయులు గారికి, అలాగే ప్రిన్సిపాల్ గారికి, అలాగే ఓఆర్సి సత్యప్రసాద్ గారికి, వేదిక మీద ఉండే పెద్దలకి, అలాగే ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కి, ప్రెస్ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ మీరంతా కూడా సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ కూడా చదువుకుంటా ఉండొచ్చు. ఇవాళ మీరు ముందుకు పోవాలంటే మీ ఎడ్యుకేషన్ ఒక్కటిలో మీరు ఏం చదువుకుంటారో అది పనికొచ్చేది ఒక్కటే కాకుండా ఏ కూడా వచ్చే తరానికి చాలా ఇంపార్టెంట్ అనే సబ్జెక్టు. ఇవాళ ఏ అనే సబ్జెక్ట్ లేకపోతే, మీరు ఈ ఏ సబ్జెక్ట్ నేర్చుకోకపోతే ఫ్యూచర్ లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావాలన్నా కూడా చాలా కష్టం. మీరు 1998 లో అప్పుడు ఐటీ అంటే ఎవరికి కూడా ఐడియా ఉండేది కాదు. ఆ రోజు అప్పుడే కొత్తలో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్ని వస్తున్నప్పుడు ఎవరు కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు. యువత అందరూ కూడా మీరందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ఎక్కడో పక్క ఇవాళ ఏ మీద మీరందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన గవర్నమెంట్ లో టీఎఫ్ అని, మన టాటా ఇన్నోవేషన్ సెంటర్ అని మనము ఇవాళ అమరావతిలో పెట్టున్నాం. అక్కడికి వెళ్ళి మీకు ఏదైనా సపరేట్ గా సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవాలన్నా కానీ, లేకుంటే మీ దగ్గర ఏదో ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని మీరు తీసుకొని వెళ్ళి సక్సెస్ఫుల్ చేయాలన్నా కానీ, మీరు బిజినెస్ పెట్టుకోవాలన్నా కానీ మన టాటా ఇన్నోవేషన్ సెంటర్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎలాంటి కంపెనీ పెట్టాలన్నా కూడా మీకు అక్కడ ఇన్వెస్టర్స్ వస్తారు, మీకు డబ్బులు పెట్టేటోళ్ళు వస్తారు, బ్యాంకర్స్ వస్తారు. మీకు ఒక ఐడియాని మీరు డెవలప్ చేసుకోండి. ఆ ఐడియా వల్ల ఒక చిన్న ఐడియా ఏదైనా సక్సెస్ అవ్వడానికి మేము దాన్ని గవర్నమెంట్ తరఫున ఈ టాటా ఇన్నోవేషన్ సెంటర్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ ఫెసిలిటీస్ కూడా వాడుకోవాలని మీ అందరికీ తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం.